వెల్కమ్ టు జర్నీ ఆఫ్ ఎన్ఆర్ఐస్. అమెరికాలో స్థిరపడిన ఎంతోమంది మన తెలుగు ఎన్ఆర్ఐస్కి సంబంధించి వారి జీవిత విజయ ప్రయాణాన్ని వెలికి తీయటమే ఈ జర్నీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. అమెరికాలో 26 ఏళ్లుగా నివసిస్తూ ఇమిగ్రేషన్ రంగంలో సేవలందిస్తున్న లక్ష్మీదేవినేని సమాజ సేవలోనూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పుట్టిన నేలపై ఉన్న ప్రేమ, వ్యవసాయంపై ఉన్న మమకారంతో ప్రకృతి, వ్యవసాయం, దేశీయ విత్తనాల పరిరక్షణ దిశగా ఆమె విశేష కృషి చేస్తున్నారు. 2001 నుండి ఇప్పటి వరకు తానా కుటుంబంలో ఒక ఆడపడుచుగా ఆదరిస్తున్న తానా కార్యవర్గం అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ త్వరలో తానా 50 సంవత్సరాల పండుగలో పాలు పంచుకోవాలని అందరికీ ఆహ్వానం పలుకుతున్న లక్ష్మీదేవినేని ఈనాటి మన అతిథి. లక్ష్మీ క్షేత్రం. ఈ లక్ష్మీ క్షేత్రం ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, మొత్తం చూస్తుంటే ఇది మొత్తం మీరు చెప్పారు 2 ఎకరాల విస్తీర్ణంలో చేసినాను. ఈ మొయినాబాద్ ప్రాంతంలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ లక్ష్మీ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇక్కడ మాత్రమే ఇది నిర్మించారు? ఒక డిఫరెంట్ ప్రపంచం అనమాట. భగవంతుడి కృప. మేము చిలుకూరు విలేజ్ కిందకి వస్తాము. ఇక్కడ మనకి ఇక్కడ పక్కనే చిలుకూరు బాలాజీ స్వామి ఉన్నారు. సో ఆయన ఆశీర్వాదాలతో ఇంత చక్కగా దీన్ని డెవలప్ చేసుకున్నాము. అంటే అమెరికాలో ఉన్న, ఇందాక మీకు చెప్పాను కదా, మన సంస్కృతి అవన్నీ చాలా ఇష్టం నాకు. అంత వ్యవసాయ కుటుంబంలో పుట్టాము, అవన్నీ మనం వదులుకోకూడదు. ఒక ఆపర్చునిటీ వచ్చింది చక్కగా. 2005లో అలా కొన్నాం దీన్ని. 2008 నుంచి దీన్ని ఇట్లా డెవలప్ చేసాము. చేసి 2016లో ఇల్లు కట్టుకున్నాము స్లోగా. నేను ఎప్పుడు అమెరికా వదిలి వచ్చేయాలని అనుకోలేదు. బట్ తీసుకున్న వెకేషన్స్లో అట్లా వచ్చినప్పుడు ఫ్యామిలీస్, మన వాళ్ళందరికీ ఇంత సిటీలో ఇంత రష్లో నుంచి బయటికి రావచ్చు, అందరం వాడుకోవచ్చు అని అందరి కోసమని ఈ లక్ష్మీ క్షేత్రాన్ని క్రియేట్ చేసాం. ఎస్పెషల్లీ ఫార్మర్స్, చిన్న అంటే ఇంకా ఫార్మింగ్ చెయ్యాలి అని ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ చేయడానికి. మా మొయినాబాద్ మండలంలో ఒక 25 గ్రామాలు ఉంటాయి. సో దాంట్లో చిన్నకారు సన్నకారు రైతులందరినీ కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. మా టెంపుల్ అట్లాగే మా విలేజ్లో ఉన్న ఫార్మర్స్ అందరినీ కలుస్తాను. మాకు ఒక స్కూల్ ఉంది, దానికి హెల్ప్ చేస్తాము. అన్నీ ఇంకా మా స్కూల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చేస్తాము చిలుకూరులో. మంచిగా అంటే టెంపుల్ అంటే స్కూల్ వాళ్ళకి ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా అందరూ లక్ష్మీ క్షేత్రానికి వెళ్తే లక్ష్మమ్మ చూస్తారు అనే ఒక భరోసా భగవంతుడు ఇచ్చారు మాకు. అవునండి. ఇక్కడ కూడా ఎందుకంటే మీకు ప్యాషన్ ఫస్ట్ నుంచి, మీరు ఫస్టే చెప్పారు నాకు నా దేశం అంటే ఇష్టం, నా ప్రాంతం అంటే ఇష్టం, ఖచ్చితంగా చాలా ఇష్టపడతానని చెప్పారు. సో ఇది కూడా చూస్తూ ఉంటే చాలా ఆర్గానిక్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, అన్ని రకాలైన నెమళ్ళు, తర్వాత గోమాతలు, అన్ని రకాలైన ఎంత బ్యూటిఫుల్ కృష్ణుడిని పెట్టి చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ ఏంటండి మీకు అసలు ఈ ఫ్యాషన్? సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా నెక్స్ట్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయాలనండి. చాలా అందరు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, విలేజెస్ వదిలేసి జాబులు కానీ అట్లా వెళ్ళిపోతున్నారు. మా ఊర్లో కూడా అలాగే అందరికి వ్యవసాయం ఉన్నా అందరూ ఎవరు చేస్తాము, కూలీలు దొరకరు, ఇలాంటివన్నీ అంటారు. ప్లస్ ఆర్గానిక్గా న్యాచురల్ వేలో ఎవరు పండించట్లేదు. సో అందుకని ఆవుల్ని పెట్టుకుని వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? మేము ఇక్కడంతా ఆవుతో వ్యవసాయం చేస్తామండి. మాకు 8 ఆవులు ఉన్నాయి, మీకు చూపిస్తాను ఇప్పుడు, వాటి పేర్లు కూడా చెప్తాను. ఆవులతోటి వ్యవసాయం అంటే పేడతోటి, ఆవు పంచకంతో అన్ని ఎరువులు తయారు చేయడం. మా రాజు, ఇందాక మీకు చెప్పాను, రాజు ఎంత యంగ్స్టర్, అలాంటి పిల్లలు ఫార్మింగ్ చేయాలని ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు అవి చెయ్యట్లేదు. అందుకని మనం ఒకటి డెవలప్ చేసి ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ముందుకెళ్తారు అని తన్ని ట్రైన్ చేసి దీంట్లో చక్క జీవామృతం చేస్తాము. అన్ని మనం. సో ఇది లేయర్ వ్యవసాయం అండి. అంటే ఇప్పుడు అనే 5 లేయర్ వ్యవసాయం ఏంటో నాకు అంత ఐడియా లేదు. బట్ కానీ చిన్నప్పుడు మా నాన్నగారు చేస్తూ ఉన్నప్పుడు చూసింది. ఆ సందర్భంగా వస్తే మొన్న ఆయన ఒక ఎక్స్పర్ట్ వచ్చి చెప్పారు, మీరు భలే చేశారండి 5 లేయర్ వ్యవసాయం అని. సో అట్లా అన్నమాట, ఒక 5 నుంచి కింద వరకు. కానీ మీకు టైం దొరుకుతుందా? అక్కడ ఉంటారు, అక్కడ ఉండి అక్కడ బిజీగా ఉంటారు, ఇక్కడికి వచ్చి మరి అన్ని చూసుకోవడానికి అంతా. అంటే మీకు దీన్ని చేసే పని మనుషులు ఉన్నా మీరు దీని మీద ప్రేమతో ఎక్కువ టైం ఇక్కడ గడిపినట్టు కనుక. అవును. అంటే నేను వింటరు US లో కొంచెం స్కిప్ చేస్తాను 2-3 months. అప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా అమ్మగారు ఉంటారు, ఆవిడ కూడా చాలా టైం స్పెండ్ చేస్తారు ఆవిడది. ప్లస్ మా పిల్లలు వింటారు, ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా ఇష్టం. చక్కగా మేము ఉన్నా లేకపోయినా అన్ని చేసుకుని వెళ్తారు. 3-4 months ఉంటాను. వింటర్లో వస్తాను, థ్యాంక్స్‌గివింగ్ అయినాక వస్తాను, మళ్ళీ మార్చ్లో అలా వెళ్తాను. అట్లా మా అమ్మతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పేరెంట్స్ ఉన్నప్పుడు. సో నాకు కూడా కొంచెం చేంజ్ లాగా ఉంటుంది. అందుకని ఇంకా
అలా వస్తాం అనమాట. చాలా చాలా ఎంత బిజీ సిటీలో ఉండి ఒకసారి వచ్చి ప్రశాంతమైన ఆహ్లాద వాతావరణం కనపడతాం. ఇక్కడ వచ్చినా కూడా సుందర్ నేను అన్ని కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తాను, స్టేట్ గవర్నమెంట్తో టచ్లో ఉంటాను. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో అన్ని విధాల మా గ్రామంలో మేము ఏం చేసుకోవచ్చు, మా గ్రామానికి మేము ఎలాగా చెయ్యాలి, అట్లా చాలా సామరస్యంగా వెళ్ళి మాట్లాడడము, వీహబ్లో కలవడము, ఫ్లోలో కలవడము, చాలా ఆర్గనైజేషన్స్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి, వాటికి వెళ్ళడము, విమెన్ ఎంటర్ప్రినర్షిప్స్కి వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను. సో అక్కడ చేసేదే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాను. ఫార్మింగ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇప్పుడు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు కదండి, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద సూపర్ బజార్స్ పెట్టుకోవడము, మళ్ళీ పెట్రోల్ పంప్స్ పెట్టుకోవడము, రైస్ మిల్లులు ఓపెన్ చేయడము, అలాంటివన్నీ ఇచ్చారు. అది నిజంగా చాలా మంచి ఉత్సాహకరమైన ఇదనమాట. చాలా ప్రోత్సహించినట్టు అవుతుంది ఉమెన్కి. అంటే 2 years కొంచెం సైలెంట్గా ఉన్నారని అందరు అనుకున్నారు, బట్ రేవంత్ అన్న స్టైలే అది. సో హీస్ చాలా బాగా చూపిస్తున్నారు. అండ్ నేను సూపర్ హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు తెలంగాణలో ఉమెన్కి గివింగ్. అంటే మనం ఏం లేదండి, మనము వాడుకోవాలి, ప్రతిదీ ఉపయోగించుకోవాలి. వాడుకోవడం అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మనం ఉపయోగించుకోవాలి. సో ఒక చిన్న గ్యాప్ ఏం కనిపిస్తుందంటే, ఇప్పుడు మినిస్ట్రీ లెవెల్స్లో అక్కడ చెప్తారు కదా అవన్నీ, ఆ లో లెవెల్లో ఎవరు కనెక్ట్ అవ్వాలి, ఎవరితో కనెక్ట్ అయ్యి ఇవన్నీ చేయొచ్చు అనేది కొంచెం కమ్యూనికేషన్ చేస్తే అసలు సూపర్ సక్సెస్ అవుతుందండి. ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో దాంట్లో పాటుగా మేము కూడా అక్కడ మేము కారం, పసుపు, కుంకుమ చేస్తాము. అంటే ప్రతిరోజు తింటాం కదా కారం, పసుపు అండ్ కుంకుమ, అమ్మాయిలు అందరూ పెట్టుకుంటారు, భగవంతుడికి వాడతాము. సో ఈ వీటిలో కల్తీ ఉండకూడదని చెప్పి నా చేయగలిగినంత కారం, పసుపు మేమే స్వయంగా రైతులను ఎంకరేజ్ చేసి వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, మేము ఒక ఆవునిచ్చి వాళ్ళతోటి మిర్చి పండించి పసుపు పండించమని, కుంకుమ స్వయంగా ఇక్కడ చేస్తాము. మా ఒక ఆవు గంగమ్మని ఉంది, ఆ గంగమ్మ నెయ్యితో కుంకుమ తయారు చేస్తాం ఇక్కడ. నిజంగా గ్రేట్ అండి. అసలు యాక్చువల్గా మీరు ఎట్లా ఉందంటే అక్కడ ఉంటూ కూడా మన సంస్కృతిని ఇట్లా కాపాడుకుంటూ అసలు గ్రేట్ విమెన్ జర్నీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ అని అక్కడ అనుకుంటే ఇక్కడ చూస్తే మీ గురించి చెయ్యాలండి. మన సంస్కృతిని మనమే తీసుకెళ్ళాలి కదా ముందుకి. ఇష్టం ఉన్నదాన్ని ఎప్పుడు కష్టం అనిపించదు, చాలా ప్యాషనబుల్గా చేయొచ్చు చేసేవన్నీ. మరి రాజు చూస్తాడనమాట మొత్తం గోవుల్ని. రాజు ప్రొద్దునే లెగిసి స్నానం చేసి పాలు తీస్తాడండి. తర్వాత ఇంట్లోకి వచ్చి హోమం చేస్తాడు. తర్వాత వచ్చి మజ్జిగ చిలుకుతాడు. పెద్ద కవ్వం పెట్టుకొని చిలికి ఆ వెన్న తీసుకెళ్ళి కృష్ణ భగవానుడికి పెట్టి మళ్ళీ వచ్చి వీటి పని అంతా చేస్తాడు. సో ఇది గంగమ్మ అండి, మా ఫస్ట్ ఆవు అనమాట. దీనికి చాలా అందరూ ఎక్స్టెన్షన్. ఇది లక్ష్మమ్మ, దాని బేబీ, ఫస్ట్ బేబీ. తర్వాత గోదాదేవి. సో మా దగ్గర మరి భగవంతుడి సంకల్పమో ఏంటో తెలీదు, చాలా వరకు ఆవులన్నీ కూడా కృష్ణాష్టమి రోజు మళ్ళీ సంక్రాంతి నెలలో పుడతాయి, కరెక్ట్గా సంక్రాంతి టైంలో. ఈవిడ సంక్రాంతి రోజు పుట్టింది, అందుకని గోదాదేవి అని పేరు పెట్టాం. ఈవిడ గోదాదేవి, ఈవిడ సరస్వతి, ఆ వెనకాల దశమి, ఆ పక్కన కృష్ణుడు, ఆయన పక్కన ఇంకొక బుజ్జి వైదేహి ఉంది, మళ్ళీ వైదేహి అక్కడ ఉందండి. తర్వాత వాడు విష్ణు, మధ్యలో వాడు విష్ణు. కృష్ణుడు విష్ణు ఇద్దరు మగపిల్లలు. ఆ లాస్ట్ వైదేహి గోదాదేవి బిడ్డ. అంటే ఇవి ఇప్పుడు చాలా వరకు మేము చిన్న పిల్లలకి ఎవరికన్నా కొంచెం ఒంట్లో బాగాలేదు అలా అంటే అందరికీ పాలిస్తాము. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఊర్లో రైతులు ఎవరికైనా వ్యవసాయం చేయాలని ఉంటే ప్రత్యేకంగా ఉమెన్ రైతులు, మీరు అన్నట్టు మనం అందరూ ఉమెన్కి ఇప్పుడు హెల్ప్ చేస్తాం కదా, అడిగితే ఆవుతో వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళకి ఇస్తాము. ఆవుల్ని ఇచ్చి మా పర్యవేక్షణలో వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ అంతా మేము బైబ్యాక్ చేస్తాము. అలా స్లోగా చేస్తున్నాము. సో ఒక 50 ఆవుల్ని చేసి మనం అనుకునే అవుట్లెట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అక్కడ స్లోగా స్వచ్ఛమైన పాలు అందియాలి. లక్ష్మి గారు అనాలంటే కొత్తగా ఉంది అందరికీ. అమెరికాలో అక్కగానే తెలిసిన లక్ష్మి అక్క అంటారు అంతా. ఇమిగ్రేషన్ చాలా మంది ఐటీ వాళ్ళకి చేయటం కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు అసోసియేషన్లో ఉన్న తానా నుంచి ఎప్పటి నుంచో తానాలో ఉండి చాలా మందికి సేవా కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు. అసలు మీరు చేయని రంగం ఏముంటుంది. యాక్చువల్గా ఇండియా వచ్చినప్పుడు కూడా చాలా మందికి సహాయం చేయటం కావచ్చు, అక్కడ ఉన్న చాలామంది. అన్నిటికంటే ముందుగా H1లో వచ్చిన చాలామంది కపుల్స్, కొత్తగా వచ్చిన వాళ్ళ ఆడపిల్లలు ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా
మీరు చేసిన సేవలన్నీ మాకు తెలుసు. మేము మీతో పాటు కంటిన్యూగా ఒక 10 ఏళ్ళు అక్కడ ఉన్న వ్యక్తిగా, తెలుగు అసోసియేషన్తో కనెక్టెడ్ ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా మీడియా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. సో ఫస్ట్ మీ గురించి యాక్చువల్లీ చాలా విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇండియా వచ్చారు, ఇండియాలో మీ పర్యటన యొక్క ఉద్దేశం చెప్పండి, తర్వాత మీ కుటుంబ నేపథ్యం, ఆ తర్వాత తానాలోకి వెళ్దాం. ప్రస్తుతం మీ ఇండియా పర్యటన యొక్క ఉద్దేశం చెప్తారా? థ్యాంక్ యూ సుందర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో నాకు చాలా విశేషాలు మీతో పంచుకోవాలని ఉంది. ప్లీజ్. కోవిడ్ తర్వాత, కోవిడ్ నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ అలా అయిపోయింది. బట్ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ మనకి ఇంత క్లోజ్గా ఉండే మీ జర్నలిస్ట్ తోటి పంచుకోవడము, ఈ మీడియా ద్వారా మనం చేయాలనుకున్న మంచి కార్యక్రమాలు, మనం చేసిన కార్యక్రమాలని అందరికీ ఉపయోగపడేలాగా యూస్ చేసుకోవాలని చెప్పి నేను ఈ ఇంటర్వ్యూకి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ చాలా నేర్చుకోవాలి. అంటే ఈ ఫాస్ట్ వరల్డ్లో వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అందుకని మనం చేసిన వాళ్ళని చెప్తే వాళ్ళు నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళ టైంని కొంచెం స్ట్రింగ్ చేసుకుంటూ వీటిని ఫాలో అవడానికి బాగుంటుంది అనమాట. అది ముఖ్యంగా ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీడియా ముందుకు రావడానికి కారణం. యాక్చువల్లీ మీ కుటుంబ నేపథ్యానికి వస్తే అమెరికాలో అయితే పరిచయం అక్కర్ల పేరు దేవినేని లక్ష్మి అంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి అన్ని రకాలుగా బోత్ కంట్రీస్లో తెలుసుకోవాలి కాబట్టి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? డెఫినెట్గా. నేను అందరు అనుకుంటారు దేవినేని లక్ష్మి అనగానే ఆంధ్ర అమ్మాయిని అనుకుంటారు. కాదు, నేను పక్క తెలంగాణ అమ్మాయిని. తెలంగాణలో పుట్టాను, తెలంగాణనే మాట్లాడతాను ఎక్కువ. చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగాను నేను. దిల్సుఖ్ నగర్లో ఉంటారు అమ్మ వాళ్ళు. మా నాన్నగారు కమర్షియల్ ట్యాక్సెస్లో వర్క్ చేసేవారు. సో ఒక డైనమిక్ ఆఫీసర్గా ఉన్న మా డాడీతో కలిసి పెరగటం నా అదృష్టం అనమాట. ఆ రోజుల్లో 1960స్లోనే మా నాన్నగారు ఇక్కడ అది చేసుకుంటూ, వ్యవసాయం చేస్తూ, మళ్ళీ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఆ పల్లెటూరి వాతావరణాన్ని అలా క్రియేట్ చేశారనమాట మా అందరి కోసం. సో చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో కూడా వాటి మధ్యలోనే పెరిగాం మేము. ఆ ధైర్యం అది అలా ఫాదర్ తోటి వచ్చేసింది అనమాట. నేను వివేకానంద స్కూల్లో చదువుకున్నాను. నాకు వివేకానంద అంటే చాలా ఇష్టం. సో మన చదువులో మన స్కూల్ డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అవి మనని చాలా మలుపులు తిప్పి మన జీవితాన్ని ఒక ఫౌండేషన్ వేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట. అది ఈ రోజున ఏదన్నా ఎవరికైనా కష్టం వస్తే ఏదన్నా చెయ్యాలి, మనకు తెలిసింది నలుగురికి చెప్పాలి, మనం ఒకరికి ఇస్తే మళ్ళీ దేవుడు మనకి 10 మందికి ఇవ్వడానికి ఇస్తాడు. ఇవన్నీ నేర్చుకున్నది ఆ స్కూల్లోనే. నేను ముసరాంబాగ్లో ఉన్న వివేకానంద సెంటనరీ హై స్కూల్లో చదివాను. నేను 1978 పాస్డ్ అవుట్. సో మీరు సబ్కం మంది పుట్టి కూడా ఉండరు ఆ టైంకి. బట్ నా లక్, నా అదృష్టము అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలా అనమాట, దట్ నా మీద చాలా ప్రభావం ఉంటుంది వివేకానంద ఇది. సో మా టీచర్స్ కానీ ఈ రోజుకి గుర్తు చేసుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, మనం చేస్తూ మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలి. దట్ ఈస్ వాట్ ఐ లర్న్. అక్కడ అది నేర్చుకున్నాను నేను. నాకు మన దేశం అంటే చాలా ఇష్టం, మన భాష అంటే చాలా ఇష్టం, మన సంప్రదాయాలు అంటే చాలా ఇష్టం, మన సంస్కృతి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు దేశం దాటి ఎందుకు వెళ్ళారు తర్వాత అడుగుతాం, కంటిన్యూ చేయండి. సో అలా నేను 10th అవ్వగానే నాకు పెళ్లి చేశారు. సో మా వారు బ్యాంక్లో వర్క్ చేసేవారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు నరేంద్ర డాక్టర్, బసవతారకం హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. రైట్ నౌ ఇప్పుడు పెళ్ళయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆ అమ్మాయి అక్కడ మన అమ్మాయే, తెలుగు అమ్మాయే కానీ ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని 2 కలిసి వెళ్ళారు. బాలకృష్ణ గారికి చాలా ఫేవరెట్ ఎంప్లాయీ నా కొడుకు. చాలా బాగా చూసుకునేవారు ఆయన. కండిషన్ మీదే పంపించారు, కొన్ని రోజులు వెళ్ళి వస్తాను అంటే. చిన్నవాడిని మీరు అందరు చూశారు, సిద్ధార్థ అక్కడ ఉంటాడు నా దగ్గర. సో నాకు ఒక చెల్లి, ఒక అన్నయ్య. అన్నయ్య రీసెంట్గా ఈ మధ్యన కాలం చేశారు. మా చెల్లి ఇక్కడే ఉంటారు. అండ్ నా స్ట్రెంగ్త్ అంతా మా అమ్మ. సో ఫ్యామిలీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఎవరికైనా కూడా. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కళ్ళు మనకి ఎక్కువ మనల్ని ప్రభావితం చేస్తారు. నేను ఏది చేయాలన్నా ధైర్యంగా ఉంటూ నాతో మాట్లాడడం, అంటే నేను వెళ్ళే ప్రతి అడుగుని మా అమ్మ పరిశీలించి నేను ముందుకు వెళ్ళడానికి మా అమ్మ నాకు దోహదం చేస్తుంది ఎప్పుడు కూడా అనమాట. ఎలా అంటే చాలా పెద్ద క్రిటిక్. అసలు ఇది బాగుంది అనేది ఈ రోజు దాకా నేను నా జీవితం వినలేదు మా అమ్మ నోటి నుంచి. నువ్వు చేసిన పని ఇది బాగుంది అని.
సో అందుకని నేను ఇంకా ఆ తాపత్రయంలోనే ఉంటాను, మా అమ్మతో మెప్పించుకోవాలి అని. అందుకని నేను విమర్శకుల ప్రశంసలు అంటారు కదా చాలా అనమాట. అందుకే నాకు ఎవరైనా నేను చేసింది బాగాలేదు అని అంటే నాకు ఏం అనిపించదు. అమ్మే అంటదిగా, వేరే వాళ్ళు అంటే ఏముంది తెలియని వాళ్ళు, అలా ఫీల్ అవుతూ ఆ గోల్ రీచ్ అవ్వాలి అని ఉంటాను అనమాట. మీ అమ్మగారు ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్నారు? మా అమ్మకి ఇప్పుడు 85 years. అండ్ అనుకోకుండా ఈరోజు మిస్ అయ్యారు అమ్మని చూడటం మీరు. ఈ రోజుకి అమ్మ పొద్దున్నే లేసి ఇక్కడ మజ్జిగ చేస్తుంది, కుండ పెట్టుకొని పిల్లలతోటి వర్క్ చేపిస్తుంది. వీళ్ళందరూ చాలా ఇష్టంగా తిరుగుతూ ఉంటారు అమ్మతోటి. మనం ఎవరం ఆ ఎనర్జీని బీట్ చేయలేమన్నమాట అసలు, అంత హెల్దీగా ఉంటారు ఆ రోజుల్లో మనుషులు కాబట్టి. వాళ్ళు ఉండే దాన్ని ఏమంటారు, గట్టితనం వేరుగా ఉంటుంది. వెరీ ట్రూ. సో సింపుల్గా పర్సనల్గా అది నా పరిచయం. మళ్ళీ నాకు ఎందుకు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది అంటే, నేనేమి ఏదో కంపల్సరీ అయిపోయి జీవనాధార కోసమో అలా వెళ్ళలేదు. నేను ఇక్కడ నేను చేంబర్ ఆఫ్ కామర్స్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నన్ను అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి కంప్యూటర్స్ 90s. Y2K అవన్నీ వచ్చినాయి. అప్పుడు నాకు అక్కడి నుంచి నన్ను ఢిల్లీకి ట్రైనింగ్కి పంపించారు, ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళడానికి అని చెప్పి. అక్కడ వెళ్ళి నేను అన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ స్టాఫ్ అందరినీ ట్రైన్ చేసి, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ ప్రభావం నా మీద చాలా ఉండేదన్నమాట. ఐటీ వస్తుంది, ఆయన మాట్లాడే మాటలు, అదే 2020 విజను, చాలా ప్రభావితం అయ్యాను నేను. అదే టైంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది అమెరికా వెళ్ళడానికి. ఐటీ రంగంలోనే నాకు ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళాను. ఒక 2 years అలా వర్క్ చేశాను అక్కడ. తర్వాత ఎందుకో తెలీదు, అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది లీగల్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి. నేను చదువుకున్నది లీగల్ కాదు, కానీ అంటే లీగల్ ఫీల్డ్ కాదు, కానీ నాకు మధు యాష్కి గారు ఆఫీస్లో ఆయన అప్పుడు ఇక్కడికి వచ్చేయాలనుకుంటున్నారు, పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి. ఫస్ట్ 2002లో నన్ను అడిగారు. మా అన్నయ్య తను క్లాస్మేట్స్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అమ్మ, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫుల్ టైం ఉండి చూసుకునే వాళ్ళు, నాకు ఆఫీస్ కావాలి, నువ్వు వచ్చేస్తే బాగుంటుంది అక్కడిక్కడ ఎందుకు అని అంటే, నేను వెళ్ళాను సుందర్. అది నాకు చాలా హెల్ప్ చేసింది నా లైఫ్లో. మదన్న దగ్గర ఉండడము, ఆ ఆఫీస్లో వర్క్ చేయడము, ప్లస్ ఆయన ఒక వాల్ లాగా నన్ను కాపాడారు. సో అక్కడి నుంచే నాకు ఒక ఫైర్ బ్రాండ్ అని ఒక టైటిల్ వచ్చేసింది. ఎవరన్నా మధు దగ్గరికి వెళ్ళాలంటే లక్ష్మిని క్రాస్ చేసి వెళ్ళాలి ఫస్ట్. ఒక బాధ్యత నాకు అప్పచెప్పే వరకు నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను అక్కడ. ఆ జర్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే కాన్ఫిడెన్స్తో నేను కంటిన్యూ చేస్తున్నాను. మీరు వెళ్ళిన టయానికి ఇప్పుడుకున్న దానికి అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళు నివసిస్తున్నారు కదా, ఏమి వ్యత్యాసం గమనించారు? చాలా వ్యత్యాసం ఉందండి. ఎలా? మేము వెళ్ళిన రోజున నేను ఎందుకు లీగల్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఇమిగ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ రోజుల్లో ఇంత ఓపెన్గా లేదు, ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కళ్ళు అటార్నీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే తెలుసుకోవాలి అని అంటే చాలా కష్టం. అలాంటి టైంలో నేను అక్కడ పనిచేయడం, మాకున్న ఆఫీస్లో ఉన్న అటార్నీల ద్వారా, ఎస్పెషలీ మదన్నకున్న పిఆర్ ద్వారా నలుగురికి హెల్ప్ చేయడానికి మాకు అవకాశం వచ్చిందనమాట. ఆ టైంలోనే నాకు తానాలో ఇంట్రడక్షన్ వచ్చింది. నాకు ఒక 2002లో నేను ఫస్ట్ ఫిలడెల్ఫియాలో జరిగిన తానాకి వెళ్ళాను, కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అంతమందిని చూడంగానే ఒక్కసారి అమ్మ ఇంతమంది తెలుగు వాళ్ళ ఇక్కడ అని అలా అనిపించింది అనమాట. సో అక్కడి నుంచి అనిపిస్తూ ఉండింది ఎలా మనం నలుగురిని కలవచ్చు అనేది అసలు తెలియలేదు, ఐటీలో ఉన్నాం కాబట్టి. సో నెక్స్ట్ మేము అది కన్వెన్షన్ అయిన తర్వాత మాకు ఎవరో వచ్చి ఇట్లా కావాలంటున్నారు అని అంటే, నేను తానాకి వెళ్ళండి అని చెప్పాను అనమాట. మనం పంపించిన వాళ్ళు వెళ్ళి లక్ష్మి గారు చెప్పారు తానాకి వెళ్ళమని అన్నారు. అప్పుడు మీరు నోటెడ్ కాదు కదా? నోటెడ్ కాదు కదా. లక్ష్మి గారు ఎవరు ఇవిడా అని వాళ్ళు నన్ను, అప్పుడు ఉన్న రోజుల్లో అందరు పెద్దవాళ్ళు అండి తానాలో, ఎంత రెస్పెక్ట్ఫుల్గా అసలు. చెప్తున్నాను కదా, ఆ రోజులు చాలా వేరు అసలు. ఆ డాక్టర్స్ అందరూ పెద్ద పెద్దవాళ్ళు, డాక్టర్ తులసి పోలవరపు గారు, అసలు
యు నేమ్ ఇట్, ఇప్పుడు బండ్ల హన్మయ్య గారు వీళ్ళందరూ కూడా, జంపాల్ చౌదరి గారు. సో నేను చాలా క్లోజ్గా జంపాల్ చౌదరి గారితో వర్క్ చేశాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన మళ్ళీ మా అమ్మలాగా దేనికి కాంప్రమైజ్ అవ్వరు, దేన్ని ఒప్పుకోరు ఆయన. సో చాలా ఆయన నాకు చాలా రెస్పెక్ట్. చౌదరి జంపాల్ గారు అంటే మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు నాకు ఆయన, చక్కగా నేను సర్వ్ చేయడానికి అనమాట. అలా అంటే ఒక్కళ్ళ పేరని కాదు, ప్రతి ఒక్కళ్ళు మనకి ఆ జర్నీలో హెల్ప్ చేశారు ఎవరి స్టైల్లో వాళ్ళు. అలా వెళ్ళాను. ఇంకా ఆ 2022లో అప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది. నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను కదా, లా ఫామ్లో వర్క్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే హెల్ప్ ఇట్లా, అయ్యో వచ్చారు వాళ్ళకి ఏం తెలియదంట, ఎవరు విజిటర్స్ వచ్చారు వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్ ప్రాబ్లం వచ్చిందంట, వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్ తెలియట్లేదంట, ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటే, నాకు మదన నేర్పించిన పాఠం అది. ఫస్ట్ డబ్బుల కన్నా వాళ్ళ అవసరం ఏంటో కనుక్కోవాలి. దేశంగా దేశం వచ్చినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా ఉండాలి ఫస్ట్ అని చెప్పి, ఆ ఫస్ట్ వర్డ్ అండి నాకు ఈ రోజుకి నేను కంటిన్యూ అవుతున్నాను దాంతో. అట్లా 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 వచ్చింది. ఈ రోజున మీకు తెలిసిందే మొత్తం డిజిటలైజ్ అయిపోయింది, అన్నీ ఓపెన్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. డిజిటలైజేషన్ కంటే కూడా ఇప్పుడు తెలుగు అసోసియేషన్లో మీరున్న టైంలో సేవా దృక్పథంతో ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం వేరు, లేకపోతే తెలుగు వాళ్ళంతా అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న 50 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళంతా ఒక చోటకి వచ్చి అందరూ కలిసి ఒక పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుని వెళ్ళే విధానం మీ టైంలో ఉండేది. అవును, అంటే నాకు అవకాశం తానాలోకి వెళ్ళడానికి నాకు అలా మా ఆఫీస్ నుంచి వచ్చిందనమాట, హెల్ప్ చేయడానికి అని. సో తానాలో కూడా ఏదైనా ఇమిగ్రేషన్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు లక్ష్మికి కాల్ చేయండి ఇట్లా అని, ఇంక్లూడింగ్ మల్లారెడ్డి గారు. మీకు అందరికి తెలుసు మల్లన్న అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్, పెద్ద ఫిలాంథ్రఫిస్ట్. ఆయన అడిగిన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హెల్ప్ చేస్తారు మల్లారెడ్డి గారు. ఇష్టంగా ఉంటే ఆయన తెలిసి అన్ని ఇష్టంగా ఉంటే ఇట్లా రైట్ హ్యాండ్తో ఇచ్చేస్తారు, వెళ్ళండి తీసుకోండి అని. ఇష్టం ఉన్న లేకపోయినా ఆయన అడిగామని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్స్ అయినా ఇచ్చేస్తారు. కానీ ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియదు, ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియదు. ఇంకా అలాంటి పెద్ద వాళ్ళందరూ మన దగ్గర ఇంకా ఉన్నారు కాబట్టి అమెరికాలో తెలుగు వాళ్ళు ఎప్పుడు కావాలన్నా కూడా అందరికీ సహాయం అందుతుందండి. నిజంగా న్యూయార్క్ న్యూజెర్సీ రీజన్లో మల్లారెడ్డి గారు చేసిన హెల్ప్ చాలా గ్రేట్ సర్వీస్ అనమాట. సైలెంట్గా అసలు ఎక్కడ రారు, మాట్లాడరు, తెలవకూడదు ఏం చేశారో. మరి అంత పెద్దవాళ్ళు అంత ఉదారంగా మన తెలుగు వాళ్ళ గురించి కావచ్చు, మెడికల్గా కానీ ఇమిగ్రేషన్లో కానీ లేకపోతే ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా కానీ అంత పెద్దవాళ్ళ నుంచి లెగసీ రావాల్సింది, అది కాపాడాలి. కానీ మరి ఇప్పటి నుంచి వస్తున్న తెలుగు అసోసియేషన్లో ఎందుకు అవకతవకలు, గొడవలు, క్యాస్ట్ ఫీలింగు అసలు రకరకాలైన ఉంది. అందుకే అంటున్నాను, మీ హయాంలో జరిగిన తెలుగు అసోసియేషన్లకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న తెలుగు అసోసియేషన్ సంబంధించిన దాంట్లో వ్యత్యాసంలో ఇది మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు? ఒప్పుకుంటానండి. చాలా ఎక్కడ తేడా వస్తుంది? ప్రతి ఫీల్డ్లో ఉంది కదండి సుందర్. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళండి మీరు, ఎన్టీ రామారావు గారి టైంలో అలా ఉండేది అంటారు. అట్లా ప్రతి ఫీల్డ్లో కూడా మనకి టైం చేంజెస్ జరుగుతాయి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్ళు 10 మందికి ఆదర్శం అంటే మనం చెప్తున్నప్పుడు నువ్వు పాటించగలగాలి కదా, ఎందుకంటే ఇది మన దేశ పరువు. నాట్ ఓన్లీ తెలుగు దేశ పరువు కదండి. అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది యాక్సిడెంట్స్, స్పీడ్ లిమిట్ అక్కడ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటే నేను ఒక పోలీస్తో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమంటాడు, ఆయన్ని చేజ్ చేసుకుని పట్టుకోవాల్సి వచ్చింది అని. అలాగే ఉండకూడని ప్లేసుల్లో మన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడెక్కడో గోల్ఫ్ జరుగుతూ ఉంటుంది, నైట్ హోటల్స్లో కానీ పబ్స్లో కానీ ఎక్కడో చోట ఉండేసి వాళ్ళతో గొడవలు పెట్టుకుని కాల్పులు గురి కావడం. ఎంతమంది కాల్పులు గురైతే తల్లిదండ్రులు శోక సముద్రం ఉన్నప్పుడు అక్కడ నుంచి మీ తానా వాళ్ళు, మీ నాటా వాళ్ళు, మీ ఆట వాళ్ళు అక్కడ నుంచి అసోసియేషన్ ఇక్కడ నుంచి సవాళ్ళను పంపించిన రోజులు లేవా? ఎక్కడ ఎందుకు గైడ్ లైన్స్ లేకపోతే మిస్ఫైర్ ఎందుకు అవుతుందంటారు? దానికి ఆర్గనైజేషన్స్కి ఏం సంబంధం లేదండి. బేసిక్గా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ, ఆ కంట్రీకి ఒక రూల్స్ ఉంటాయి, ఆ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం పాటించాలి. అవన్నీ పాటించకుండా వెళ్ళినప్పుడు వాళ్ళ నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరిగినప్పుడు అనుకోకుండా ఈ ఆర్గనైజేషన్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ లోపలే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇట్లా 1-2-3 ఇన్సిడెంట్లు అవ్వగానే ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ అలర్ట్ అయ్యి చాలా కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టడము, కరెంట్ ఉన్న అంటే ఆ పీరియడ్లో ఉన్న ప్రెసిడెంట్స్ కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, లేదంటే కమిటీ రిలేటెడ్ కమిటీ వాళ్ళు కానివ్వండి, అవేర్నెస్ తీసుకురావడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము అన్నీ చాలా చేస్తున్నారు. సో నాకు అర్థమైంది సుందర్ మీరు అడిగేది. 90 మంది మంచి వాళ్ళు ఉండి ఒక 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నా, 99 మంది మంచి వాళ్ళు ఉండి ఒక్కళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నా ఆ చెడ్డతనం అనేది అందరికీ తీసుకోవాల్సి వస్తుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఇది. తానాలో అలాంటిది జరిగింది. అలాంటిది జరిగి అందరము
బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఇది మీడియాకు సంబంధించిన బాధ్యత మాకు కూడా ఉంటుంది కాబట్టి మీడియా తరపు నుంచి ఇది పర్సనల్ ఒపీనియన్స్ ఏముండవు. కాకపోతే ఒక విమర్శ ఏముందంటే అమెరికాకి వెళ్తారు, వెళ్ళగానే గ్రూప్ విజాలు రెడీ అవుతాయి. మొన్నంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కానీ అంతకుముందు నుంచే కుల ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరే ముందే తల్లిదండ్రులు ఆల్రెడీ ఎలాగని మన వాళ్ళు ఉన్నారు, రప్చర్ చేస్తున్నారు, ఏకాకుండా కొట్టుకుంటున్నారు, కేసుల్లో పడుతున్నారు, మన వాళ్ళే దీని మీద ఉంటున్నారు. ఇది చాలా ఈ మధ్య ప్రబలింది. సో దీన్ని అరికట్టాలంటే అంత పెద్ద లెగసీ ఉన్న తెలుగు అసోసియేషన్లకు సంబంధించిన దాంట్లో ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి కనీసం తెలుగు అసోసియేషన్లో ఉన్న ఇప్పుడున్న ప్రెసిడెంట్లు కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ దీన్ని ముందడుగేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. లాస్ట్ ఇయర్ ఒకసారి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు చూస్తే మీరు తానా ప్రెసిడెంట్ అప్పుడు చాలా బాధ్యత తీసుకొని మనందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది అలర్ట్ చేసి అంటే ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. అక్కడ మనము తీసుకొని చేయలేము, మన చేతిలో తీసుకోలేము అక్కడ లాని. సో ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. దానికే తానా ఎప్పుడూ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది. కౌన్సిలింగ్ చేస్తూ అందరికీ ఇప్పుడు తానాలో ఇందాక మీరు అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అదే. నా జర్నీ తానాలో ఒక వాలంటీర్గా స్టార్ట్ చేశాను నేను 2004లో. వాసుదేవ్ రెడ్డి చిన్న ఉన్నారు కదా, ఆయన నన్ను మెంబర్గా జాయిన్ చేశారు. నేను 2000లో కన్వెన్షన్కి వెళ్ళినా కూడా ఇలా మెంబర్షిప్ బోర్డు తీసుకోవాలి, ఇట్లా వెళ్ళాలి అని నాకు తెలియదు. సో ఆయన వచ్చారు, ఆయన సతీష్ వేమన్ గారి ఫ్రెండ్. సో అప్పుడు వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ ఏదో చేస్తూ ఆయన వచ్చి మీరు జాయిన్ అయితే చాలా సేవా కార్యక్రమాలు చేయొచ్చు, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పి వాసుదేవ్ రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేశారు. న్యూజెర్సీలో ఉండేవాళ్ళం మేము. అలా నేను తానాలోకి మెంబర్షిప్ తీసుకొని ఎంటర్ అయ్యాను. 2004 నుంచి సుందర్ 2015 దాకా నేను ఎక్కడా కూడా ఎలక్షన్ అని కానీ ఒక కమిటీ అని కానీ అసలు వెళ్ళలేదండి. నేను ఎప్పుడు నాకు ఒకటే తెలుసు, సేవ అంతే. ఏదన్నా ఉంటే లక్ష్మక్క రమ్మంటారు, ఇమిగ్రేషన్లో పనిచేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం అంటారు, అలా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఒక కమిటీలో నేను ఉండాలి, లేకపోతే ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలి, ఈ మేనేజింగ్ కమిటీలో ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఇంకోటి చేస్తారు, ఇంకో పొజిషన్ వస్తుంది, ఇలా ప్రెసిడెంట్ ఇవన్నీ నాకు అసలు తెలియదు అప్పటిదాకా. 2015 దాకా. దానికి ముందే నన్ను సబ్ కమిటీస్లో ఆల్మోస్ట్ నేను 2004 నుంచి 2015 దాకా అండి ఇమిగ్రేషన్ కమిటీ చైర్గా ఉన్నాను. అంతే. సబ్ కమిటీ అది. దాంతో మేనేజింగ్ కమిటీకి దానికి ఏం సంబంధం లేదు. సో అలా నేను అందరికీ నోటెడ్ అయిపోయాను అనమాట. ఇమిగ్రేషన్ అనేది ఇందాక చెప్పినట్టు నేను చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఇప్పుడు మీరు అందరు వస్తారు ఆర్గనైజేషన్స్కి అయినప్పుడు మన మూవీ వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి కానీ, పిల్లలు పర్ఫార్మెన్స్ చేయడానికి తీసుకెళ్ళడానికి కానీ వీసాలు చేస్తాము. ఆ వీసాలన్నీ నేను మా లా ఫామ్ ద్వారా చేయించేదాన్ని. సో అలా హెల్ప్ అనమాట. ఎవరికి కావాలన్నా ఇమిగ్రేషన్లో అలా హెల్ప్గా నేను అందరి నోళ్ళల్లో అలా ఉండిపోయాను అనమాట. ఎస్పెషల్లీ అమ్మాయిలు. ఎందుకంటే అమ్మాయిలకి నాకు అమ్మాయిలు ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళు కష్టపడకూడదు. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళకి పెళ్లి చేసినందుకు వాళ్ళు నిలుపుకోవాలి. కొంచెం కంగారు పడి దాన్ని అవతల వాళ్ళతో గొడవలు పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చాలా ఇన్స్టెంట్స్ నాకు తెలుసు. ఎందుకంటే కొత్తగా పెళ్ళి H1ల మీద వెళ్ళిపోయి డిపెండెంట్గా అమ్మాయిలు వెళ్ళినప్పుడు భర్తకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అమ్మాయికి అసలు ఆ టైంలో ఏం తెలియదు, అసలు జీరో నాలెడ్జ్ కదండి. చేతిలో ఉండదు, ఏటీఎం కార్డు ఉండదు, తను కూడా పూర్తిగా ఏం చెప్పడు. ఆ టైంలో ఎన్నో కేసులు మీరు డీల్ చేసిన విషయం నాకు తెలుసు. అదే అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు తానా ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రిలేటెడ్ అంటే ఫీల్డ్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్స్కి మనం పంపిస్తాము. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు తానా నుంచి మనం తానా టీమ్ స్క్వేర్ ద్వారా వాళ్ళకి ఆ హెల్ప్ మనం చేసాం ఇప్పటిదాకా కూడా. సో చాలా వరకు అంటే ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిందండి తానా. వెరీ గుడ్. చాలా ఒక కుటుంబాన్ని ఇచ్చింది అమెరికాలో, ఒక ధైర్యాన్ని ఇచ్చింది అమెరికాలో. మనం బ్రతకడానికి మనకు తెలిసింది నలుగురికి చెప్పి బతికించడానికి. అండ్ మొన్న ఎవరో కలిశాను, చాలా సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చారంట, అమెరికాకు వచ్చారంట వాళ్ళు. ఆయన కలిశారు ఇక్కడ. నేను మీ ఇంటికి వచ్చాను, ఎప్పుడు మీరు రోజు నాకు వారం రోజులు నాకు మీరు రోజు భోజనం పెట్టి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ మా రూమ్ దగ్గర దింపేవాళ్ళు అక్క మీరు అని గుర్తు చేశారు. నాకు చాలా ఇష్టం అట్లా. ఎందుకంటే అవసరం ఉంది కదా, మనం ఒక పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఒక అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా కూడా ఉండకూడదు. నేను ఉమానియా అని లాస్ట్ 15 years నుంచి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాను న్యూజెర్సీలో. ఇంకోటి నన్ను చాలా మంది అడిగారు మీరు ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ పెట్టండి అని. నేను ఉన్న ఆర్గనైజేషన్స్లో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు ఉమెన్ తోటి. ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి ఏం కావాలో అది ఆర్గనైజేషన్స్ ద్వారా చేయించుకోవచ్చు.
నేను ఇన్ని సంవత్సరాలు లాయల్గా నేను తానాలో ఉన్నాను, చక్కగా నాకు అన్ని హెల్ప్లు చేశారు, నాకేం అసంతృప్తి లేదు, నేను ఎందుకు వెళ్ళాలి బయటికి వెళ్ళి ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టాలి, నేను పెట్టను ఉమెన్ ఆర్గనైజేషన్ అని చెప్పానండి. నేను చేసే ఉమెనియా అనేది న్యూజెర్సీలో ఓన్లీ ఒక కార్యక్రమం అంతే, అదో చారిటీ లాగానో అలాగో చేసేది కాదు. అక్కడికి వచ్చి అమ్మాయిలందరూ ఒక దగ్గర ఎంజాయ్ చేస్తారు. మనం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి సుందర్ ఆ లేడీస్ నైట్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. అమ్మాయిలు ఏంటంటే చక్కగా చీరలు కట్టుకొని వస్తారు, షాపింగ్లకు వస్తారు, మన ట్రెడిషనల్ వేలో వస్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. మగపిల్లలు కూడా ఏం చెప్తారంటే, ఓ అక్క చేసే ఉమెన్ అని వెళ్ళండి. అవును, అలాంటి నాకు బాగా గుర్తు, మనం రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో చేసినప్పుడు మీరు న్యూస్ లేకపోయినా పర్లేదు కానీ మగవాళ్ళకి మీడియా అయినా కానీ లోపలికి ఎవరికి ఎంట్రీ లేదు. మిమ్మల్ని రానిలేదు, మేము అమ్మాయిలు ఒప్పుకోలేదు. అవును, వద్దు, ఓన్లీ ఇది ఉమెన్స్కి సంబంధించి. అంటే ఏంటంటే ఇలా ఒక మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తారని వార్తిస్తామని, అంటే అసలు మీరు ఎవరు రావడానికి అవకాశం లేదు, అవసరమైతే మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం తప్ప మగ పురుగు అనేది ఎంటర్ అవ్వడానికి లేదని మేమే వెనక్కి వెళ్ళిపోయాం కదా. ఎగ్జాక్ట్లీ ఉన్నాం. అదే అంటే అంత రెస్పెక్ట్ నాకు అమ్మాయిలు అంటే, నాకు అంత ఇష్టం, వాళ్ళ ప్రైవసీని ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్. అది నాకు ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇంట్లో ఆడవాళ్ళతోనే కదమ్మా అన్నీ నడిచేది. ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే, దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు అంచెలంచెలుగా ఇంత చేసుకుంటూ వచ్చాం కాబట్టి పదవి ఏముంది సుందర్, 2 years, అంతకనే ఏముంటుంది చెప్పండి, దాని మీద ఏం ఉండదు. సో వచ్చాం కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇస్తే అందరు కలిసి అనుకొని మీరు ఉండండి అక్క అంటే దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. అమెరికా వార్తల్లోకి ఇంకా వెళ్ళబోయే ముందు ఇండియాకి కొంచెం వద్దాం. వస్తే మీరు పెద్ద సినిమా చూసారా? మూవీ అయితే ఇంకా నేను చూడలేదు, బట్ సినిమా ప్రపంచం వేరండి. సినిమా ప్రపంచం గురించి మనం అది సినిమాలు చూసేసి ఇన్స్పైర్ అయిపోతారు, అది అందులో ఎలా ఉన్నారో అలాగే ఉండాలి మనం అని అందరూ దాన్ని ఫాలో అవుతారు. మీరంటే పాశ్చాత్య దేశానికి వెళ్ళిపోయారు, అమెరికాలో ఉన్నారు కాబట్టి సినిమా నుంచి పెద్దగా అంత ప్రభావం చెందకపోవచ్చు. అంత టైం లేదండి, ఇక్కడ వాళ్ళు చాలా మంది సినిమా అంత టైం లేదు ఇప్పుడు జనరేషన్ కూడా. ఇప్పుడు జనరేషన్ అంతా చాలా స్మార్ట్ గా ఉందండి. కాకపోతే నేను శివాజీ గారికి మంచి ఫ్యాన్ని. ఆయన చెప్పిన మన యాక్టర్ శివాజీ ఉన్నారు కదా, ఆయన ఈ మధ్యన ఒక కాంట్రవర్సీ చేశారు. ఆయన లేడీస్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏదో చేశారు. ఆయన మనసులో ఏం చెడ్డ ఉద్దేశం లేదు. ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫ్యామిలీస్లో చేసేటప్పుడు తల్లిదండ్రుల ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు చూసారు బాలయ్య బాబు గారి సినిమా భగవంత్ కేసరి, ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ అది ఎలా వెళ్ళింది, అదంతా వదిలిపెట్టండి. మీరు చిరంజీవి గారి సినిమా ఎంతమంది ఈరోజు నోళ్ళల్లో ఉంటుందండి. అది నువ్వు ముగ్గురికి హెల్ప్ చేస్తే ఆ ముగ్గురు ఇంకొకరికి హెల్ప్ చేస్తారు. ఆ డైలాగ్ ఎంతమందికి అండి. ఇప్పుడు నేను ఆ మాట చెప్పాను అనుకోండి, ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే, నేను ఒకరికి అన్నం పెట్టానంటే, నాకు 10 మందికి అన్నం పెట్టానంటే నాకు ఇంకో 10 మందికి పెట్టడానికి దేవుడు ఇస్తాడని చెప్తాను నేను ఎప్పుడు. నా ఒరిజినల్ డైలాగ్ అనుకోరు అది ఎవరు, ఆ స్టాలిన్లో డైలాగ్ అంటారు అది. కానీ మా చిన్నప్పటి నుంచి నేను చూసి చేసిందే అది. ఇలాంటి కొన్ని చాలా ప్రభావితం అవుతాం మనం. పవన్ కళ్యాణ్ గారి డైలాగులు ఉన్నాయి అలాంటివి చాలా. సో ఏదో మంచి కోసం చెప్పిన దాన్ని మనము అనకూడదు. ఇప్పుడు డెఫినెట్గా కాంట్రవర్సీకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే శ్రీదేవిని అందరూ అలా చూసి ఒక్కసారి వాళ్ళ అమ్మాయి ఇలా వచ్చేస్తే డెఫినెట్గా అవి వస్తాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ దానికి సంబంధించి మీరు ఆల్రెడీ సజెషనబుల్గా ఉన్నారు కాబట్టి, యాక్చువల్గా ఇప్పుడు H1B మీద ఉన్నది అంతకుముందు మధ్యలో కోర్టు ఉత్తర్వుల ద్వారా కొంత ఆగిన సందర్భం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్లో ఉంది? ఏది H1Bకి సంబంధించిన వీసాలకు సంబంధించి ఏం చేంజెస్ ఏం లేవండి, సేమ్ పెట్టారు. కాకపోతే 100,000 ఫీజు కట్టాలి కొత్తగా ఇండియా నుంచి. అయితే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్ కోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. అవును, అది ఇప్పుడు 100,000 తప్పు, కరెక్ట్ కట్టించుకోవడం కాదు అని కోర్టు స్టే ఇచ్చింది. సో అయితే మనం కూడా అది లీగల్గా ఒకసారి అటార్నీల ద్వారా మనకి బయటకు వస్తుంది. అది ఏంటంటే అది ఏ స్టేట్లో ఇచ్చారు, ఫెడరల్లో ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారు, అదంతా చూసుకొని మన లీగల్ అటార్నీస్ చాలామంది ఉన్నారు మనకు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు డెఫినెట్గా ఈ వీక్లో మనకి సజెస్ట్ చేస్తారు అది ఎలా చేయొచ్చు చేయకూడదు అనేది. అది కొంచెం పెయిన్ఫుల్లే అందరికీ. 100,000 అంటే ఏముంది అనేసి. కానీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియదు, అదొకటి. అలా మిగతా అన్నీ ఏమీ లేవు, మిగతా అన్నీ రెగ్యులర్గానే నడుస్తున్నాయి. ఏమి జాబ్ ఉంటేనే H1 వేయాలి, జాబ్ లేకపోతే వేయకూడదు. సో ఆఫీస్ ఉండాలి మీకు, ప్రాజెక్ట్ ఉండాలి మీకు, ఇలాంటివన్నీ కొత్తగా ట్రంప్ గారు తీసుకొచ్చినవి ఏం కాదు. అవన్నీ ఉన్నాయి, ఫాలో అవ్వాలని చెప్తున్నారు అంతే రూల్స్. సో ఒక్కొక్కసారి ఆఫీసర్ల మీద ప్రభావం ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది.
వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఉంటుంది. అలాంటి వాటిల్లో అందరూ భయపడుతున్నారు, కానీ ట్రంప్ వచ్చి అందరినీ భయపెట్టింది అయితే నాకు తెలిసి ఏం లేదండి. ఖచ్చితంగా ఇదంతా తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లేదు. మీరు స్త్రీ వాది కాబట్టి పదే పదే ఎందుకంటామంటే ఖచ్చితంగా ఫైనల్గా ఇప్పుడు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎందుకంటే మీ టార్గెట్ తానా 2027 50 సంవత్సరాల వసంతాల్లోకి వస్తున్నప్పుడు తానా ప్రెసిడెంట్, ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగి తానాలో మీ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా ఆడపిల్లలు నేను ఎన్నో స్వయంగా చూశాను. 10 ఏళ్ళు అమెరికాలో ఉండి ఓవరాల్గా మీరు చేసిన సేవా కార్యక్రమాలు, తర్వాత వీసాల విషయంలో కూడా ఎంతోమందికి హెల్ప్ చేయటం. తర్వాత నేను బాగా మీతో నేను కనెక్ట్ అయ్యేది ఏంటంటే, కొత్తగా అమెరికా వెళ్ళిన తర్వాత H1Bలో ఉన్నప్పుడు కపుల్స్గా వెళ్ళిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ అక్కడ ఏం జరిగినప్పుడు అమ్మాయి ఒంటరి అయిపోతుంది. అప్పుడు తనకేం తెలియదు, అసలు ఏమీ ఉండవు చేతుల్లో. అటువంటి టైంలో కూడా ఆదుకొని వాళ్ళని ఎంతోమంది. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిందండి సుందర్ సిచ్యువేషన్. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా అలాంటి స్టేజ్లోకి ఉన్నారు. సో అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయిందండి. సో ఈక్వల్ అయిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా. సో చాలా కేసులు తగ్గిపోతున్నాయి, ప్లస్ అందరు అవేర్నెస్ వస్తుంది. ఫైనల్గా మీరు అడుగుతున్న దానికి నేను ఆన్సర్ చెప్పేది ఏంటంటే, పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు మొత్తం తెలుసుకొని పంపించాలి. మీరు వినే ఉంటారు, 3 years బ్యాక్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది మన TV9 ఆఫీస్ దగ్గరే, కరెక్ట్గా మన స్టెల్టన్ రోడ్లో 1:30 టైంలో ఒక చిన్నోడు వెళ్తుంటే బిర్యానీ పక్కన తెలుసు నాకు ఐడియా. అదేనమ్మా, పాపం పేరెంట్స్ హెల్ప్లెస్, పొలం అంతా అమ్మి పిల్లని పంపించారు. వాళ్ళకి ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయి తప్పేం లేదు. నైట్లో ఇంటికి వస్తున్నాడు, హాలిడేస్ టైము వచ్చాడు, లీగల్గా తను ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయింది. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు తానా ద్వారా చేసిన తర్వాత ఈ రాజకీయాలు, తానాలో జరుగుతున్న కొట్లాటలు ఇట్లాంటివన్నీ, అలాంటి సేవల ముందు చాలా చిన్నయమ్మా. టీం మొత్తం ఏకమైపోద్ది అలాంటి జరిగినప్పుడు. టీమ్ స్క్వేరే కాదు, ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇట్లా జరుగుతోంది, ఇది మనం చెయ్యాలి అని అంటే చేస్తారు. ఆ రోజున మన కళ్ళ ముందే కార్ పేలిపోయింది, పిల్లోడు వెళ్ళిపోయాడు, ఏం చేయాలో అర్థం కాదు. తల్లిదండ్రులు ఈ నిజామాబాద్ చిన్న భీమ్గల్ దగ్గర ఎక్కడో వాళ్ళు, చిన్న ఫ్యామిలీ, 1.5 కోటి ఇచ్చాం. తెలుసు నాకు. కోర్టులో ఫైట్ చేపించాం, అన్నీ హెల్ప్ చేసాం వాళ్ళకి. ఆ ఫ్యామిలీ ఈ రోజున ప్రతిరోజు తానని గుర్తు చేసుకుంటారు. సో అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో హెల్ప్ చేసిన దీంట్లో ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ అవ్వాలి, లేకపోతే మనని ఎవరో అవ్వనివ్వలేదు, ఇవన్నీ ఉండే ఒక 2 years 3 years పదవులకి అవన్నీ పెద్ద మ్యాటర్ కాదని అనుకుంటాను నేను. కానీ నేను ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ దాన్నే స్ట్రెస్ చేస్తాను. నన్ను గనుక అది చేస్తే అమ్మాయిలందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓ అక్క అనుకున్నది సాధించింది, మనం కూడా చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వెళ్ళినా ఇంతే కదా, మాకెవరో ఒకళ్ళు వెనకాల బ్యాకప్ ఉండాలి, ఎవరో చేస్తే మాకు ఈ పొజిషన్ వచ్చింది, వాళ్ళు చేయకపోతే మనకి ఈ పొజిషన్ రాదు, ఏదో 2 ఏళ్ళు చేసి పక్కకి వెళ్దాంలే, ఇలాంటి నిరాశలో ఏదో వెళ్తూ ఉంటారు అమ్మాయిలు. కానీ ఒకటి జరిగితే మాత్రం దానికి నేను ఒప్పుకుంటాను మీకు. కానీ అంతేగాని ఏదో ప్రెసిడెంట్ అవ్వాలి పెద్ద అంత కోరిక లేదు నాకు. అది అంటే నేను రీచ్ అయిపోయాను. నన్ను అందరు చేసిన ప్రతి ప్రెసిడెంట్లు నన్ను దగ్గర మంచిగా నన్ను పక్కన పెట్టుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో గౌరవం ఇచ్చారు నాకు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్స్ ఫర్ మోహన్ అన్నపనేని గారు. 2015 నేను ఆయనతో కలిసి పనిచేసి టీమ్ స్క్వేర్ని ఆయన తీసుకురావడం కానివ్వండి, టీమ్ స్క్వేర్ ఎక్స్ట్రాడినరీ, ఆయన ధైర్యం చెప్పడం కానివ్వండి, మా అందరికీ నిలబెట్టడం కానివ్వండి. మేము అప్పుడు పెద్ద ఇది చేసాము, ఉమెన్స్ డే చేసాము. నీనా దావ్లూరి అని అమ్మాయి మనకి మిస్ అమెరికా అయింది. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మోహన్ గారు ఒక్కటే మాట అన్నారు, ఇది విమెన్ ఫంక్షను, లక్ష్మక్క చేస్తున్నారు, మనం అందరం ఆవిడ పిలిస్తే వెళ్ళాలి స్టేజ్ మీదకి, లేకపోతే వెళ్ళకూడదు అన్నారండి. అది ఈ రోజు దాకా ఏ తానా ఫంక్షన్లో జరగలేదండి. సేవ అన్ని కార్యక్రమాల్లో బాగానే చేస్తారు అన్ని సంస్థలు కూడా, ఇన్ని తెలుగు సంస్థలు. కానీ ఒక్క విషయం అర్థం కాని ఏంటంటే, మీరంతా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కదా అవన్నీ, ఎందుకు ఏ లాభాపేక్ష లేకుండా అంత సేవ కోసం అంత కష్టపడి గొడవలు పడి ఫైట్లు పెట్టుకొని ఫేస్బుక్లో గొడవలు పడి మీ తానా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇండియాలో బెట్టింగ్లు
ఎవరు గెలుస్తారు ఏంటని. ఏది ఒక ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినంత ఇది ఏంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తానాకి గెస్టులు వెళ్తా ఉన్న సందర్భంలో అటువంటి తానాన్ని మీరు అంత పోటీ పడి సేవ చేయడానికి అంత పోటీ పెడతారా? ఏ స్వార్థం లేకుండానే ఏమైనా బెనిఫిట్ ఉందా? ఎస్, నాయకత్వ మార్పు, జనరేషన్ గ్యాప్లు దానికి కారణం. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2007 పేరు చెప్పి కూడా మీకు నేను చెప్పగలను ఈ జనరేషన్ గ్యాప్లు ఎలా వచ్చినాయి అని. ఇప్పటివరకు నేను మీకు ఎక్కడ తీయలేదు. ఈ తుఫాను మార్పుని సతీష్ వేమన్ గారు తీసుకొచ్చారు. ఆయన తుఫాన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వస్తే ఎట్లా తట్టుకున్నారో అట్లా ఆ తుఫాన్ ఏదైతే వచ్చిందో దాన్ని సతీష్ వేమన్ గారు తట్టుకొని ఆయన 2019 ఆయన కన్వెన్షన్ చేసేదాకా లాక్కొచ్చారు. వాషింగ్టన్ డీసీలో ఆ కన్వెన్షన్ చేసే వరకు కూడా లాక్కొచ్చారు ఆయన చక్కగా. కానీ ఆయనతో పాటు ఆయనే చేశాడు కదా, అదే ఏజ్లో అదే వేవ్లో అందరం ఆ వేవ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ అంత కార్యదీక్షతో చేయలేదండి. అంటే అది పట్టుదలతో ఒకటి చేయాలని కూడా దాన్ని సాధించాలి. ఈ మధ్యలో ఏవో డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అట్లా ఆ వచ్చేసినవి మనం సరిగ్గా ఆర్గనైజ్డ్గా చేసుకోకపోవడంతో అటు ఇటు వెళ్ళిపోయినాయి. సతీష్ వేమన్ గారు ఎలా చేశారన్నదాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే, ఆయన ముందు జనరేషన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు చాలా వినేవాడు తను. తర్వాత చేస్తాడా చేయడం తర్వాత సంగతి, కానీ దాన్ని ఎక్కడో ఒక్కడ వాడేవాడు. విని ఇది ఎక్కడో ఒక దగ్గర పనికొస్తుంది, వాళ్ళు కాకపోతే రేపు అని ఆ 2019 తన కన్వెన్షన్ చేసే వరకు ఫినిష్ చేశాడండి. అది నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ తర్వాత అందరూ 50 లోపల వాళ్ళే. ఇప్పుడు ఉన్న పిల్లలందరూ అందరూ 50 లోపల వాళ్ళే. సో ఇప్పుడు జయ గారు వచ్చారు, ఆయనకు అనుకోకుండా పాపం కోవిడ్ హెల్ప్ చేయలేకపోయింది. తర్వాత నిరంజన్ గారు వచ్చారు, ఆయనకి ఈ సిచ్యువేషన్స్ అన్ని హెల్ప్ చేయలేకపోయినాయి. సో వాళ్ళు ఉన్న వాళ్ళ టీం తోటి కూడా ఏదో ఒకటి చేద్దాము, దాన్ని ప్రూవ్ చేసుకుందాము అనడానికి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వచ్చి చేసుకోలేకపోయారు. ఇప్పుడు నరేన్ కొడాల్ గారు కూడా అంతే, మీకు తెలుసు కదా, ఆయన ప్రొఫెసరు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సను, చాలా సైలెంట్గా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు. ఆయన కూడా చాలా చేయాలని ఉంది. ఆయన ఇప్పుడు ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంజయ్ చౌదరి గారు ఎంత స్ట్రాంగ్ అండి, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. ఆయన అంజయ్ చౌదరి గారు అలాంటిదే ఆయనకి 4 ఏళ్ళు ఆయన కుదిపేశారు. ఆయన ఎంతో నేర్చుకున్నాడు తాను. కారణాలు ఏమైనా ఈ 50 వసంతాల సందర్భంగా మీరు ప్రెసిడెంట్ అవ్వాలని, ఆ తర్వాత చాలామంది ఆడపిల్లలకు ఆదర్శంగా, ఎందుకంటే తానాలో కొత్తగా కొన్ని అంశాలు ఆడపిల్లలకి ఒక ధైర్యాన్ని, తానాలో ఒకవేళ ఉమెన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా సేవ చేయడానికి అవకాశాలు ఉంటాయి, ఉమెన్కి ధైర్యంగా ఉంటుంది. దేశంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన దాంట్లో కూడా ఆడపిల్లలు దృఢంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, సెల్ఫ్ ఇదవడానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ప్రెసిడెంట్ అయితే 50 సంవత్సరాలుగా తానాకి ఒక గౌరవప్రదంగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక ధైర్యంగా ఉంటుంది. చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళకు కూడా చాలా సంతోషకరమైన వార్త. మీరు ఖచ్చితంగా మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 ఏళ్ళుగా మిమ్మల్ని చూశాను, అక్కగా పిలుచుకుంటారు అందరూ మిమ్మల్ని. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ మీకు. ఇది ప్రధానంగా లక్ష్మీ దేవినేని గారితో ప్రత్యేక చర్చ. ఎందుకంటే లక్ష్మీ దేవినేని గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. లక్ష్మీ దేవినేని పేరు కంటే కూడా అమెరికా లక్ష్మక్క అనే పేరుతో ఫేమస్. లక్ష్మక్కతో ఇది ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురిమెళ్ళ, ఇండియా.